ఉరుముతున్న నిరుద్యోగ భూతం పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా డిమాండ్లు లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన సంకట స్థితి అందుకే మోదీ ఎవరి మాట వినరనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పదాన్ని కొనసాగించారు సంకీర్ణ మిత్రులను సంతృప్తి పరుస్తూనే యూత్ మంత్రం పఠించారు ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు యువతకు ఉపాధి శిక్షణ కొంతమంది ఉద్యోగులకు ఊరట మిత్రులకు నిధులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తన పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు 48.21 లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దును సమర్పించారు 9 రంగాలు 4 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు భారత్లో నిరుద్యోగం 9.2% చేరిందని వికసిత భారత్కు ఆర్థిక వృద్ధికి ఇది ప్రధాన అవరోధంగా మారిందన్న ఆందోళనల నేపథ్యంలో యువతకు ఉపాధి శిక్షణ కొంతమంది ఉద్యోగులకు ఊరట మిత్రులకు నిధులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తన పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు 48.21 లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దును సమర్పించారు 9 రంగాలు 4 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు భారత్లో నిరుద్యోగం 9.2% చేరిందని వికసిత భారత్కు ఆర్థిక వృద్ధికి ఇది ప్రధాన అవరోధంగా మారిందన్న ఆందోళనల నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు పీఎం ప్యాకేజీ కింద రాబోయే 5 ఏళ్లలో 4.1 కోట్ల యువతకు లబ్ధి చేకూరేలా 2 లక్షల కోట్లతో 5 పథకాలను ప్రకటించారు యువతకు ఉపాధి పెంచేందుకు ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది విద్యార్థులకు 10 లక్షల వరకు విద్యా రుణాలు ఇవ్వాలని సంకల్పించింది వాటిపై 3% వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించింది మహిళలపైన కొన్ని వరాలను కురిపించింది మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించింది మహిళలు బాలికల అభివృద్ధికి 3 లక్షల కోట్లను కేటాయించింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో మిత్రులకు పెద్దపీట వేశారు సర్కారు ఏర్పాటులో కీలకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్పై వరాలు కురిపించారు ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఇస్తామని చెబుతూనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు వంతెనలు 21,000 కోట్లతో అణు విద్యుత్ ప్లాంటు విమానాశ్రయాలు మెడికల్ కాలేజీలు తదితర వరాలు ప్రకటించింది బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకాన్ని ప్రకటించింది అయితే ఏకంగా 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు మొండిచేయ చూపింది విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినా పట్టించుకోలేదు కొత్తగా ఎటువంటి వరాలు ప్రకటించలేదు ఎప్పట్లాగే మౌలిక సదుపాయాలు ఇండస్ట్రియల్ పార్కులు కారిడార్లకు నిధులు కేటాయించారు మౌలిక సదుపాయాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది ప్రకృతి వ్యవసాయంలోకి మరో 1 కోటి మంది రైతులను తీసుకొస్తామని కూరగాయల ఉత్పత్తికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చేందుకు జనతాంత్రియ యోజన అమలు చేస్తామని వెల్లడించింది ఇక ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఆదాయ పన్ను విధానంలో ఇంటి నిర్మాణం పిల్లల ఫీజులు పొదుపు తదితరాలకు రాయితీలను బీజేపీ సర్కారు గతంలో తెరపైకి తెచ్చిన కొత్త విధానంలో వీటికి మంగళం పలికింది ఈ నేపథ్యంలో తమకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని వేతన జీవులు పదే పదే కోరుతున్నారు కానీ ఎప్పట్లాగే ఈసారి కూడా బడ్జెట్లో
కొత్త విధానానికి కేంద్రం పెద్దపీట వేసింది. స్టాండర్డ్ డిడక్షన్తో పాటు స్లాబులను కూడా కొత్త విధానంలోనే మార్చింది. దీంతో పాత విధానానికి పూర్తి స్థాయిలో పాతరేసింది. ఇక వచ్చే ఏడాది నుంచి పాత విధానానికి పూర్తి స్థాయిలో మంగళం పాడతారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక బడ్జెట్లో బంగారం, వెండితో పాటు సెల్ ఫోన్లు, లెదర్ ఉత్పత్తులు, ఎక్స్రే మిషన్లు, సోలార్ ఉత్పత్తులు, 3 క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తగ్గించారు. ఫలితంగా వాటి ధరలు తగ్గనున్నాయి. ఈ ప్రకటనతో ఒక్క మంగళవారం నాడే బంగారం గ్రాముకు 4,000 వరకు తగ్గింది.